భగవద్ దర్శనం ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిది. కానీ చేసుకున్నప్పుడల్లా నిన్న నేను ఎలా ఉన్నాను, ఇవాళ ఎలా ఉన్నాను అని ఆలోచించాలి. భక్తి చిక్కబడ్డం అంటే అది. ఊరికే వెళ్ళొస్తూ ఉండడం, నేను రోజు గుళ్ళో కడతా, రోజు 108 ప్రదక్షిణాలు చేస్తా, వ్యాయామం అవుతుంది. అంతకంటే శివుడికి నీకు కలిసి వచ్చేది ఏం లేదు. అది ఎక్సర్సైజ్ అవుతుంది, జిమ్ అవుతుంది. నిన్న 108 చేసేసానని చెబుతున్నావు, ఇవాళ 108. ఈ 24 గంటల్లో నీలో వచ్చిన మార్పు ఏమిటి? అబద్ధాలు ఆడడం మానేసావా? పోనీ గొప్పలు చెప్పడం మానేసావా? వాస్తవాలు చెప్పు, గొప్పలు చెప్పకు, లేనివి చెప్పకు, అతిశయోక్తులు చెప్పకు. గుళ్ళోకి వెడుతున్న కొద్దీ నా వారం రోజులు వరుసగా వెళ్ళాము అంటే 8వ రోజున ఆలోచించి ఇన్ని రోజులు వెళ్ళాం, ఏమిటి మన మనస్సులో మార్పు వచ్చింది? రాని దానికి ఎందుకు వెళ్ళడం? అలాగని మానేయడం కాదు, వెళ్ళాలి. కానీ మార్పు వస్తుందో లేదో చూసుకోవాలి. మార్పు కోసం వెళ్ళాలండి. ఏదో ఊరికే దక్షిణ లేచి వెనక్కి వచ్చేయడానికి కాదు ఇక్కడ. అప్పుడు మన మనసులో గొప్ప చైతన్యం కలుగుతుంది. ఆ కలిగినటువంటి చైతన్యంతో కనుక మీరు శివ పూజ చేయండి.